ఆల్ రైట్. వెల్కమ్ ఎవ్రీవన్. అందరూ ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కాబట్టి, మనం టైమ్ వేస్ట్ చేయకుండా స్ట్రెయిట్‌గా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. నేను ఎలా ఈ ఫండెడ్ అకౌంట్‌ని అప్రోచ్ అయ్యాను, ఎలా నేను ఈ ఫండెడ్ అకౌంట్‌ని పాస్ అయ్యి పే ఔట్ వరకు వెళ్ళాను, అదే విధంగా మీరు కూడా ఎలా ఫండెడ్ అకౌంట్స్‌ని అప్రోచ్ అవ్వాలి, వీటి గురించి మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ నేను నా 5% అకౌంట్‌లో నేను సైన్ ఇన్ అవుతాను. ఇది నా ఫస్ట్ అకౌంట్ అయితే కాదు. నా ఫస్ట్ అకౌంట్‌ని ఒకసారి ఓపెన్ చేస్తే ఒకసారి చూడండి. నేను ఫస్ట్ అకౌంట్‌ని ఎప్పుడు పర్చేజ్ చేశానంటే మే మంత్ 13థ్ 2025 ఆల్మోస్ట్ ఒక 6, 7 మంత్స్ బ్యాక్ అయితే నేను పర్చేజ్ చేశాను. అండ్ ఒక్కసారి ఈ ఈక్విటీ కర్వ్‌ని చూసారంటేనే మీకు అర్థమైపోతుంది నేను ఎంత ఇన్‌కన్సిస్టెంట్‌గా ఈ అకౌంట్‌లో ట్రేడ్ చేశాననేసి. సో, ఫస్ట్ అకౌంట్ ఆల్మోస్ట్ 99.9% అందరూ బ్లో ఔట్ చేస్తారు కాబట్టి, సో, నేను పెద్దగా దీన్ని సీరియస్‌గా అయితే తీసుకోవట్లేదు. సో, ఓకే. దీని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత బెటర్. సో, తర్వాత నేను నా సెకండ్ అకౌంట్‌ని అయితే పర్చేజ్ చేశాను. ఈ సెకండ్ అకౌంట్‌ని నేను ఎప్పుడు పర్చేజ్ చేశానంటే 8థ్ మంత్ 12థ్ లాస్ట్ ఇయర్‌లోనే పర్చేజ్ చేశాను. అండ్ ఈ అకౌంట్‌ని చూసారంటే ఆల్మోస్ట్ నా మాక్సిమం లాస్ లిమిట్ వచ్చి 18,000 కానీ నా యొక్క అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసరికి 19,000 ఉంది. స్టిల్ నా అకౌంట్ అనేది బ్రీచ్ అయిపోయింది. ఎందుకంటే నేను నా డైలీ లాస్ లిమిట్‌ని హిట్ చేయడం వల్ల. ఎందుకంటే ఆ రోజు నేను ఎమోషనల్‌గా ట్రేడ్ చేసి నా డైలీ డ్రాడౌన్‌ని చూసుకోకుండా ట్రేడ్ చేస్తూ ఉండడం వల్ల అది నా డైలీ డ్రాడౌన్‌ని హిట్ చేసింది. తర్వాత సడెన్‌గా నాకు ఒక మెయిల్ వచ్చింది. మీ అకౌంట్ అనేది బ్రీచ్ అయిపోయిందనేసి. సో, అప్పుడు నాకేం అర్థం కాల. ఏందిరా ఇది మనము ఇంకా మనకి $1000 ఉందే ఎందుకు అకౌంట్ బ్రీచ్ అయిపోయిందనేసి. సో, అప్పుడు నేను కస్టమర్ కేర్‌కి మెసేజ్ చేస్తే వాళ్ళేమన్నారంటే దీంట్లో మీకు డైలీ డ్రాడౌన్ హిట్ చేస్తే మీ అకౌంట్ అనేది బ్రీచ్ అయిపోతుంది అన్నారు. సో, ఈ విధంగా ఈ అకౌంట్ అనేది బ్రీచ్ అయిపోయింది. తర్వాత నేను కొంచెం టైం అయితే తీసుకున్నాను. మళ్ళీ ట్రేడింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి, నా సైకాలజీ అంతా ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే తీసుకున్నాను. తర్వాత నేను నా థర్డ్ అకౌంట్‌ని అయితే పర్చేజ్ చేశాను. అండ్ ఈ థర్డ్ అకౌంట్ వచ్చేసరికి నేను 11థ్ నవంబర్ 18థ్ 2025లో పర్చేజ్ చేశాను. నేను పర్చేజ్ చేసినప్పటికీ నేను పెద్దగా ట్రేడింగ్ అయితే చేయలేదు ఈ అకౌంట్‌లో. ఎందుకంటే నేను ఆ టైంలో ఫ్యూచర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రేడ్ చేస్తున్నాను. అండ్ ఒకసారి నేను చూపిస్తా చూడండి. ఫండింగ్ టిక్స్ అనేది ఎంతమంది ఫండింగ్ టిక్స్‌లో ట్రేడ్ చేసారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? సో, నాకు ఫారెక్స్ అనేది కొత్త ఐ మీన్ ఫ్యూచర్స్ అనేటివి కొత్త అనమాట. సో, ఫ్యూచర్స్‌లో నాకు ఆ లాట్ సైజు, రిస్క్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఒక 1 మంత్ అయిపోయింది. తర్వాత నేను కొంచెం కన్సిస్టెంట్‌గా ట్రేడ్ చేసి ప్రాఫిట్స్ తీయడానికి ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అలా పట్టింది. తర్వాత నేను ఆ అకౌంట్స్ అనేది క్లియర్ చేశాను. సో, నేను ఫండింగ్ టిక్స్‌లో ఎప్పుడు క్లియర్ చేశానంటే డిసెంబర్ ఎండింగ్‌లో నేను ఫండింగ్ టిక్స్‌లో అకౌంట్స్ అనేది క్లియర్ చేశాను. సో, నా దగ్గర 2 ఫండెడ్ అకౌంట్స్ అనేది క్లియర్ అయిపోయింది. ఒక 5 ప్రాఫిటబుల్ డేస్ ఉంటే నాకు పే ఔట్స్ వచ్చేది. అప్పటి వరకు నేనేమనుకున్నానంటే దీని నుంచి వచ్చే ప్రాఫిట్‌తో ఇంకా నా లోన్స్ అన్నీ క్లియర్ చేసి ఇంకా స్ట్రెయిట్‌గా దుబాయ్ ఆ రేంజ్‌లో నేను డ్రీమ్స్‌లో ఉన్నాననమాట. సడెన్‌గా ఒక వీకెండ్ వచ్చింది. సో, ఇంకా మండే ట్రేడ్ చేసుకుందాంలే అని రిలాక్స్‌గా ఉన్నాను. సడెన్‌గా మండే మార్నింగ్ లేసి అకౌంట్ లాగిన్ అయితే లాగిన్ అవ్వలేదు. అండ్ మెయిల్ ఓపెన్ చేస్తే ఆ కంపెనీ నుంచి ఒక మెయిల్ వచ్చినాది. ఏందిరా అని చూస్తే ఈ విధంగా మేము కంపెనీ క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి ఒక మెయిల్ వచ్చి మీరు ఎంతైతే అకౌంట్‌కి పే చేసారో అమౌంట్‌ని మేము మీకు రీఫండ్ చేసేస్తాము. అండ్ మీరు ఒకవేళ ఎలిజిబుల్ ప్రాఫిట్‌లో ఉండుంటే ఆ ప్రాఫిట్ అమౌంట్ కూడా మీకు రిటర్న్ చేస్తామని చెప్పారు. సడెన్‌గా షాక్ అనమాట. అంత కష్టపడి 2 మంత్స్ టైమ్ స్పెండ్ చేసి దీంట్లో పాస్ అయ్యి ఇంకా సెట్ అవుతుంది అనుకున్న టైంలో ఈ విధంగా ఆ కంపెనీ క్లోజ్ అయిపోయింది. సో, అప్పుడు నాకు ఒక రియలైజేషన్ వచ్చిందనమాట. సో, ఈ ప్రాఫర్మ్స్ అనేటివి పర్మనెంట్ కాదు. సో, దీని మీద మనము అంత ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు. ఓకేనా? సో, ఇది ఓవర్ నైట్‌లో ఒక మెయిల్ పెట్టి కంపెనీస్ క్లోజ్ చేసేదానికి కూడా ఛాన్సెస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మీరు కూడా ఈ ప్రాఫర్మ్స్‌ని ఎక్కువగా అంత సీరియస్‌గా అయితే తీసుకోబాకండి. మీరు కూడా ఏదైనా ఒక ప్రాఫర్మ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఒకటికి 2 సార్లు ఆ కంపెనీ మీద రిసర్చ్ చేయండి. బాగా స్టడీ చేసిన తర్వాతే మీ మనీని దాంట్లో పెట్టండి. ఓకేనా? అండ్ కంప్లీట్‌గా ప్రాఫర్మ్స్ మీదే డిపెండ్ అవ్వకండి. అండ్ మీ యొక్క ట్రేడింగ్ స్కిల్స్‌ని డైవర్సిఫై చేసుకోండి. సో, సమ్‌టైమ్స్ ఈ విధంగా ఒక కంపెనీ అనేది క్లోజ్ అయినప్పుడు మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో, దీని గురించి ఇంకా మాట్లాడితే పాతవన్నీ గుర్తుకొస్తాయి. సో, దాన్ని క్లోజ్ చేసి మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకే. నా థర్డ్ అకౌంట్‌లో నేను పెద్దగా ట్రేడ్ చేయలేదు. సో, తర్వాత ఫండింగ్ టిక్స్ అనేది క్లోజ్ అయిపోయింది. తర్వాత నేను దీంట్లో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, జనవరి 9థ్ ఒక ట్రేడ్ అనేది తీసుకున్నాను. యూరో యూఎస్‌డీలో 2 లాట్స్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ $1,400 ఆల్మోస్ట్ 90% ప్రాఫిట్ నాకు ఒకే ట్రేడ్‌లోనే వచ్చేసింది. సో, ఇక్కడ చూడండి గ్రాఫ్ అనేది నాకు ఒకే ట్రేడ్‌లో నా ప్రాఫిట్‌ని ఆల్మోస్ట్ 90% వచ్చేసింది. తర్వాత ఒక చిన్న ప్రాఫిట్ కాబట్టి చిన్న ట్రేడ్‌లో అది కవర్ చేశాను. సో, అకౌంట్ అనేది ఈజీగా క్లియర్ అయిపోయింది. సో, ఫస్ట్ ఛాలెంజ్ పాస్ అయిపోయాక తర్వాత మనకి సెకండ్ ఫేజ్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. సో, ఇక్కడ చూసారా? హై స్టేక్స్ ఫేజ్ 2 మనకి ఫేజ్ 2లో వచ్చేసరికి
$1000 ప్రాఫిట్ అనేది తీయాలి. ఓకేనా. సో, ఈ $1000 ప్రాఫిట్ నేను ఎక్కువగా ట్రేడ్ చేయలేదు. లిమిటెడ్ ట్రేడ్సే తీసుకున్నాను. సో, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసరికి $215 డ్రాడౌన్‌లోకెళ్ళింది. తర్వాత పెద్దగా డ్రాడౌన్‌లోకి పోలేదు. సో, స్ట్రెయిట్‌గా ప్రాఫిట్‌లోకెళ్ళిపోయింది. అండ్ ఈజీగా టార్గెట్‌నైతే రీచ్ అయిపోయాను. అండ్ సెకండ్ ఫేజ్ కూడా క్లియర్ అయిపోయింది. వన్స్ సెకండ్ ఫేజ్ కూడా క్లియర్ అయిపోయాక మనకి డైరెక్ట్ ఫండెడ్ అకౌంట్‌ని అయితే ఇస్తారు. వన్స్ ఈ ఫండెడ్ అకౌంట్ వచ్చిన తర్వాత ఈ 5%లో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే, మనం ఎంతైతే ఈ అకౌంట్ బై చేయడానికి మనం పే చేస్తాం అమౌంట్ అనేది, మనకి ఈ ఫండెడ్ అకౌంట్ వచ్చినప్పుడు దాన్ని మనకి వీళ్ళు రీఫండ్ చేస్తారనమాట. సో, మీకు ఇక్కడ చూసారంటే నా ప్రాఫిట్ అనేది $640 కానీ నాకు ఇక్కడ పే అవుట్ దగ్గర $800 చూపిస్తుంది. ఎందుకంటే నాకు $160 వాళ్ళు క్రెడిట్ చేశారు. నేను ఎంతైతే అకౌంట్ తీసుకోవడానికి నేను పే చేశానో ఆ అమౌంట్ అయితే నాకు వీళ్ళు దీంట్లో క్రెడిట్ చేశారనమాట. సో, నాకు ఆ అమౌంట్ కూడా పే అవుట్‌లో వచ్చేస్తుంది. సో, ఫస్ట్ టైం నేను ఈ $800 పే అవుట్ రిక్వెస్ట్ అయితే పెడుతున్నాను. ఇది నాకే ఫస్ట్ టైము. సో, చూద్దాం. ఓకేనా. సో, విత్‌డ్రా మీద క్లిక్ చేశాక మనకి మెయిల్‌కి ఓటీపీ కోడ్ అనేది వస్తుంది. సో, వన్స్ కోడ్ వచ్చాక నేను ఎంటర్ చేస్తాను. ఓకే. వన్స్ మనము ఓటీపీ ఎంటర్ చేశాక ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో, ఇక్కడ చూసారంటే మన ప్రాఫిట్ అనేది $800 ఉంది. కానీ మనకి 80% మాత్రమే వస్తుంది. 20% అనేది వాళ్ళు కట్ చేసుకుంటారనమాట. సో, బ్యాలెన్స్ అమౌంట్ అయితే మన అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ఇక్కడ మనకి పే అవుట్ ఆప్షన్స్ వచ్చేసరికి రైజ్‌లో ఉంది, హబ్ క్రెడిట్ ఉంది, క్రిప్టో ఉంది, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్. రైజ్ అనేది మీకు చాలా మందికి ఐడియా ఉంటది ట్రేడింగ్ చేసే వాళ్ళకి. అండ్ హబ్ క్రెడిట్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ హబ్ క్రెడిట్‌లో మీకు క్రెడిట్ అవుతుంది. మీరు నెక్స్ట్ టైమ్ ఏమైనా ఛాలెంజెస్ తీసుకోవడానికి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అదర్‌వైజ్ మీరు హబ్ క్రెడిట్ అనేది పెట్టుకోబాకండి. థర్డ్ వచ్చి క్రిప్టో. మీరు డైరెక్ట్‌గా క్రిప్టో వాలెట్‌లోకి మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. నాది చాలా చిన్న అమౌంట్ కాబట్టి నేనేం చేస్తున్నా అంటే డైరెక్ట్‌గా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌కి పెడుతున్నాను. నేను క్రిప్టోలో పెట్టి మళ్ళీ ఆ క్రిప్టో సెల్ చేసి మళ్ళీ నా బ్యాంక్ అకౌంట్‌లోకొచ్చి సో, చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. నేను అంత టైమ్ వేస్ట్ చేయాలని నాకు ఇష్టం లేదు. సో, నేను డైరెక్ట్‌గా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ పెడుతున్నాను. సో, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ అనేటివి అప్ టు 7 డేస్ పడుతుందని చెప్తున్నారు. చూద్దాం. సో, ఫస్ట్ మన కంట్రీ అడుగుతుంది. సో, కంట్రీ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. వన్స్ మన ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసామంటే కింద మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సో, వన్స్ మీ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసాక ఒక్కసారి మీరు రీచెక్ చేసుకోండి. సో, తర్వాత మీ నేమ్ అడుగుతుంది, ఈమెయిల్ ఐడీ, తర్వాత కంట్రీ, మీ అడ్రస్, తర్వాత బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అది మీరు ఫిల్ చేసి సో, ఒక్కసారి మీరు మొత్తం ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. సో, పే అవుట్ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయిపోయింది. సో, వన్స్ మీరు పే అవుట్ రిక్వెస్ట్ పెట్టాక మీకు ఈ విధంగా కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. సో, ఇక్కడ చూసారంటే ఈ విధంగా మెయిల్ అయితే వచ్చింది. $676 అయితే పే అవుట్ రిక్వెస్ట్ పెట్టినట్టు. సో, వన్స్ ఇదంతా ప్రాసెస్ అయ్యాక సో, నేను వీడియో పోస్ట్ చేసే లోపల నాకైతే అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతే నేను ఈ వీడియో ఎండింగ్‌లో అయితే యాడ్ చేస్తాను. ఒకవేళ నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత నాకు క్రెడిట్ అయితే యూట్యూబ్ ఛానల్‌లో కమ్యూనిటీ ట్యాబ్‌లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ మీరు కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఫ్యూచర్‌లో యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకేనా. సో, దిస్ ఈజ్ అశోక్ సైనింగ్ ఆఫ్. బై.